హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హెల్తీగా ఉండే ఒక మంచి టేస్టీ అయిన స్నాక్‌ని చూపించబోతున్నాను. మెంతి కూరతో స్నాక్స్‌ని చేయబోతున్నాను. మెంతి కూర అయితే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఈరోజు నేను మెంతి కూరతో వడల్ని చేయబోతున్నాను. మెంతి కూర వడల కోసం 4 కట్టల వరకు మెంతి కూరని తీసుకొని ఇలా ఆకులుగా చించుకోవాలి. కాడలేమీ లేకుండా ఆకులుగానే చుంచుకోవాలి. ఇలా చుంచుకున్న తర్వాత మెంతి కూరని వాటర్‌తో 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకి పక్కన పెట్టేసి వాటర్ అంతా పోయిన తర్వాత మెంతి కూరని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3, 4 వరకు పచ్చిమిర్చిలని ఇలా చుంచుకొని వేసుకొని నెక్స్ట్ అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే ఒక టీ స్పూను జీలకర్ర, ఒక టీ స్పూన్ సోంపు, అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా పోహా తీసుకొని అందులోకి వాటర్ని వేసేసి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ పోహాని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా పోహాని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీన్నంతా కూడా పేస్ట్ లాగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా కూడా మెంతి కూరలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం తరిగిన కొత్తిమీరని కూడా వేసేసుకొని 1 కప్పు వరకు శనగపిండి, 1 టీ స్పూన్ కారం, సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూను పసుపు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా చేతితో నలుపుతూ మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇందులో వాటర్ కంటెంట్ సరిపోకపోతే కొంచెం వాటర్ని ఇలా చేతులతో యాడ్ చేసుకొని ఇలా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వీటిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మీకు కావాల్సిన సైజులో చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి. మరీ సన్నగా మరీ లావుగా కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా కూడా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి పైన క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వడల్ని మీకు చేత్తో వత్తడం రాకపోతే కనుక ఒక ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని వడల్ని వత్తేసుకొని ఆయిల్లోకి వేసుకోండి. అంతే అండి. ఇలాగే మిగిలిన వడలన్నీ చేసుకోవాలి. చూడటానికి కానీ తినడానికి కానీ ఇవి చాలా చాలా బాగుంటాయండి. చాలా హెల్దీ కూడా. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా హ్యాపీగా తినేస్తారు. వీటికి కొంచెం టమాటో కెచప్ కానీ గ్రీన్ చట్నీతో కానీ తిన్నా చాలా చాలా బాగుంటాయి. ఏ చట్నీ సాస్ లేకపోయినా కూడా ఇవి చాలా హ్యాపీగా తినేయచ్చు. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో ఇలాంటి హెల్దీ అయిన స్నాక్ రెసిపీస్, మొక్కజొన్న వడలు, అలాగే సొరకాయ గారెలు ఇలాంటి రెసిపీస్ అయితే ఉన్నాయండి. లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.